నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతుంది. విచ్చలవిడిగా చౌక డిపోల నుండి టన్నుల కొద్దీ రేషన్ పక్కదారి పడుతున్నా కూడా అధికారులు స్పందించే పరిస్థితి లేదు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల్లో చాలా విచ్చలవిడిగా ఈ రేషన్ మాఫియా అద్దు అయిపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా టన్నుల కొద్దీ కాకినాడ పోర్టుకు తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. చౌక డిపోల్లో సామాన్య ప్రజానీకానికి అందవలసిన ఈ రేషన్ని అక్రమ మార్గంలో వాటిని తరలించడం, ఒక టీం ఉన్నారు, ఇప్పటికే చాలా టీములు పనిచేస్తున్నాయి. ఆ టీంలన్నీ కూడా మరి సివిల్ సప్లై అధికారులు కంట్రోల్ చేయాలి. అక్రమంగా తరలి వెళ్తున్న వెహికల్స్ని తనిఖీ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసులు కూడా అంతర్గతంగా ఒక లాబింగ్ పెట్టుకుంటారు. ఎక్కడైతే ఈ అక్రమంగా బియ్యం తరలి వెళ్ళిపోతున్నాయో ఆ ప్రాంతాలని ముందుగా తెలుసుకుంటారు. ఎవరైతే తరలిస్తున్నారో వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. లక్షల రూపాయలు చేతులు మారుతాయి. అవైన తర్వాత తూతూ మంత్రంగా కేసులు కడతారు. ఇది ప్రస్తుతం ఈ రేషన్ మాఫియా పోలీస్ మధ్య జరుగుతున్న అంతర్గతంగా ఒప్పందాలుగా కనిపిస్తున్నాయి. మరి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ రెండు జిల్లాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ జిల్లాలో, ఈ రెండు జిల్లాలు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా ఈ రేషన్ మాఫియా అద్దు వైపు లేకుండా వ్యవహరిస్తుందనడంలో మరి నిన్న ఈవేళ చూస్తే టన్నుల కొద్దీ అక్రమ బియ్యం తరలి వెళ్తున్నాయి. మరి ఈ తరలి వెళ్తున్న బియ్యాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదా? ఇదొక పెద్ద మాఫియా. ఈ మాఫియాకి సివిల్ సప్లైలో కొంతమంది క్రింది స్థాయి ఉద్యోగుల సహకారం, అండదండలు పూర్తిగా ఉన్నాయని కూడా ఒక సమాచారం వస్తుంది. మరి ఈ జిల్లాల్లో మరి సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రి, గుంటూరు జిల్లా సంబంధించిన వ్యక్తి, తెనాలి నియోజకవర్గం, మరి గుంటూరు నుంచి కృష్ణా గారి గోదావరి జిల్లాల్లో అక్రమంగా రేషన్ తరలి వెళ్తుంటే మరి సాక్షాత్ మంత్రి, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏం చేస్తున్నారు? ఆ శాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఆ శాఖ సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఈ మాఫియాను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదా? అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లోనే కొంతమంది పెద్దలకి దీంట్లో కొన్ని వాటాలు ఉన్నాయి కాబట్టి ఎవరు మాట్లాడలేని పరిస్థితి కూడా కొన్ని ఆరోపణలు బయట నుంచి వస్తున్నాయి. మరి అక్రమంగా ఈ రేషన్ మాఫియాని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. మరి విచ్చలవిడిగా ఎవరైతే దందాగిరి చేసుకుంటున్నారో, ఎవరైతే రేషన్ మాఫియాని తన ఆధీనంలో తీసుకుని చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో కొంతమంది కీలక వ్యక్తులు టన్నుల కొద్దీ బియ్యాన్ని తరలించడం, ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టుకోవడం, అక్కడ నుండి నైట్ తరలించడం, అక్కడి నుంచి వాటిని కాకినాడ పోర్టు తరలించడం. ఇక్కడ ఒక రేటు ఉంటుంది, కాకినాడ పంపిస్తే ఒక రేటు ఉంటుంది. ఇలా రకరకాల ధరలు పెట్టుకుని ఈ అక్రమ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే సివిల్ సప్లైలో ఉన్న ఏ అధికారి కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఏంటి దీంట్లో ఉన్న మౌనం ఏంటి? ఎన్ని రకాల కీలక ఒప్పందాలు జరిగాయి? 10% అని, 11% అని, ఇట్లా ఉన్నతాధికారుల దగ్గర నుంచి లేదంటే అమాత్యుల దగ్గర నుంచి కూడా రాజకీయ నాయకుల హస్తం ఉంది ఇట్లాంటి విషయాలని కూడా కొన్ని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మరి నిజంగా ఈ రాజకీయ అన్నదానాలు ఉన్నప్పుడు ఎంత పర్సెంటేజ్ ఒప్పందాలు కుదిరాయి? ఎన్ని కోట్ల రూపాయలు ఈ రైస్ మిల్లర్స్ వ్యవహారంలో కూడా ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా అక్రమ రేషన్ మాఫియాని కంట్రోల్ చేయడంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్, పోలీసు వైఫల్యం చెందారని కూడా విమర్శలు ఉన్నాయి. మరి వైఫల్యం అంటే తెలిసి కావాలని కొన్ని రకాల లాలూచిపడి ఒప్పందాలు కుదుర్చుకుని లక్షల రూపాయల చేతులు మారిన తర్వాతే అంతర్గతంగా తూతూ మంత్రంగా కేసులు కట్టే పరిస్థితి తప్ప ఈ రేషన్ మాఫియా ఎక్కడ జరుగుతుందో తెలియక కాదు, తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్న ఈ యంత్రాంగం పట్ల ప్రభుత్వం, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అక్రమ రేషన్ మాఫియా ఈ యొక్క దందాగిరిని కంట్రోల్ చేస్తారా లేదా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,